హలో అండి. ఈరోజు వీడియోలో మనం స్వామి వివేకానంద జీవితం సందేశం అనే బుక్ నుండి మరిన్ని స్వామీజీ సందేశాలను తెలుసుకుందాం. నీలో అనంత శక్తి ఉందని విశ్వాసం కలిగి ఉండు. జాగరూకుడవై ఆ శక్తిని వ్యక్తపరచు. నేను ఏదైనా సాధించగలను అని సంకల్పించు. పాము విషం కూడా గట్టిగా తిరస్కరిస్తే మీ పట్ల నిర్వీర్యమైపోతుంది. జాగ్రత్త, చేయలేను అని అనవద్దు. ప్రతికూల భావనలు రాకూడదు. మీపై మీరు విశ్వాసం కోల్పోవడం అంటే భగవంతునిపై విశ్వాసం కోల్పోవడమే. అభివృద్ధి చెందడానికి మొదట మనపై, తర్వాత భగవంతునిపై విశ్వాసం కలిగి ఉండాలి. తనపై విశ్వాసం లేని వారికి భగవంతునిపై విశ్వాసం కలగడం కల్ల. విశ్వాసం, విశ్వాసం, ఆత్మవిశ్వాసం, భగవంతునిపై విశ్వాసం, ఇదే ఔన్నత్య రహస్యం. నా మాటలను నమ్మడానికి సాహసిస్తే మీలో ప్రతి ఒక్కరికి భవిష్యత్తులో ఉజ్వల దశ ప్రాప్తిస్తుంది. నాపై నాకు చిన్నప్పుడు ఎట్టి విశ్వాసం ఉండేదో అటువంటి అఖండ విశ్వాసం మీపై మీకు ఉండి తీరాలి. అనంతశక్తి భాండాగారం ప్రతి ఆత్మలోనూ ఉంది. మీరు భారతదేశాన్ని పునర్నిర్మించగలరు. ఒక వ్యక్తి అధమాధమ స్థితిలో పడిపోయాడనుకోండి. కొంతకాలానికి అతడే నిరాశతో తన ఈ ప్రస్తుత స్థితి నుండి ఊర్ధ్వగమనం సాగించి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకుని తీరుతాడు. కానీ మొదటి నుండే మనం దాన్ని గుర్తించడం శ్రేయస్కరం. ఆత్మవిశ్వాసాన్ని పొందడానికి మనకి ఇన్ని చేదు అనుభవాలు అవసరమా? పురాణాలు పేర్కొన్న ముక్కోటి దేవతలపై మీకు విశ్వాసం ఉన్నప్పటికీ మీపై మీకు విశ్వాసం లేకపోతే మీకు ముక్తి కలగదు. ఆత్మవిశ్వాసంతో ధీరుడివై నిలబడు. మనకిప్పుడిదే కావలసినది. ఆత్మవిశ్వాసం ద్వారా సర్వం సాధించగలం. ఈ విషయం స్వీయ జీవితంలో నాకు అనుభవానికి వచ్చింది. ఆత్మవిశ్వాసం మనకు గొప్ప సహాయకారి. ఆత్మవిశ్వాసాన్ని గురించి విస్తృతంగా తెలియబడి అది పెంపొందింపబడితే మనకున్న దుఃఖాలు, రుగ్మతలు చాలా వరకు సమసిపోయేవి. మానవాళి చరిత్రలో గొప్ప గొప్ప స్త్రీ పురుషుల జీవితాలలో ఆత్మవిశ్వాసమే వారికి అత్యధిక స్ఫూర్తిదాయకమైన శక్తిగా పరిణమించింది. తాము గొప్పవారిగా అవ్వడానికి జన్మించామని భావించి వారు గొప్పవారయ్యారు. పాశ్చాత్య దేశాలలో మీరు చూసే భౌతిక అభివృద్ధి అంతా వారికున్న శ్రద్ధ వలన కలిగినదే. వాళ్ళ కండరాలను వాళ్ళు విశ్వసిస్తారు. ఆత్మబలాన్ని విశ్వసిస్తే ఇంకెంత అధికతర ప్రయోజనం కలుగుతుందో కదా. మీ శాస్త్రాలు, ఋషులు ముక్తకంఠంతో బోధిస్తున్న అనంతశక్తి సమన్వితమైన ఆ అనంతాత్మను విశ్వసించండి. నాశరహితమైన ఆ ఆత్మల నుండి అనంతశక్తి బయలువడడానికి సంసిద్ధంగా ఉంది. ధైర్యంగా ఉండండి, శ్రద్ధ కలిగి ఉండండి. మిగిలినది దానంతటా అదే వచ్చి తీరుతుంది.